నేను మొన్న మీటింగ్లో అదే చెప్పిన కదా, ఇదే రాహుల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు అంతా జాతీయోద్యమ నాయకులుగా ఉండి ప్రధానమంత్రులుగా ముగ్గురు చేసిన కుటుంబం నుంచి, బీసీ రిజర్వేషన్లను పట్టించుకోని కుటుంబం నుంచి వచ్చి ఏనయ్యాల బీసీల విముక్తి కోసం నేను ఇక ముందు డబుల్ స్పిరిట్తో పనిచేస్తా అని చెప్పాడు కదా. తర్వాత కులగణన చేయిస్తున్నాడు కదా, కులాల లెక్కలు చేయిస్తున్నాడు కదా. దీని ఇంపాక్టు పడి కేంద్ర ప్రభుత్వం ఏ బీసీ ప్రధానమంత్రి అయితే జనగణన చేయాలన్న వాళ్ళు అసలు కులాలే లేవు, రెండే కులాలు ఉన్నాయి, ముందు ధనవంతులు బీదోళ్ళే కులాలు ఉన్నాయని మళ్ళీ ఆయన చెప్పాడు. ఆయన బీసీ అన్నాడు, నేను అతి బీసీని అన్నాడు, ఇవన్నీ అది అని కులగణన కోరుకునేటోళ్ళు అర్బన్ నక్సలైట్స్ అన్నాడు. ఇట్లన్న ప్రధానమంత్రి దేనివల్ల ఇప్పుడు నేను కూడా 26లో చేయించే జనాభా లెక్కలలో కులం లెక్కలు చేయిస్తానంటున్నాను, దేనికోసము? ఎందుకు మార్పు ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా తెలంగాణలో ఈ కాస్ట్ సర్వే జరిగింది కనుక. అది ఎవరు చేయించారు? ఒకవేళ రాహుల్ గాంధీ పట్టుపట్టకుండా ఉండుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కొంత అనుకూల ఆలోచన ఉన్నా చేసేవాళ్ళ, ఇట్లనే చేసేవాళ్ళ. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వైస్ చైర్మన్గా చెప్తున్నా, దాన్ని అనువను అధ్యయనం చేసిన, సంఖ్య చూసిన. మొత్తం చూసినారా సార్? నేను వైస్ చైర్మన్ రిపోర్ట్ సబ్మిట్ చేశాను. కానీ ఆ కులగణన తప్పుడు అంటారు, అంటే ప్రామాణికం లేదంటారు. వాళ్ళందరికీ నేను ఒక సమాధానం చెప్పిన. ఈ 2024 డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వం చేయించిన కుల సర్వేను తప్పంటే రైట్ ఏదో ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు నా కులం ఉంది, కుర్మ కులం సంఖ్య గింత అని నేను చెప్తున్నా. ఏ లెక్క ప్రకారం ఒక లెక్క ప్రకారం చెప్పాలి కదా, దీంట్లో ఒక లెక్క తేలుతుంది. ఇది తప్పని చెప్పడానికి ఇంకో లెక్క ఏది? ఈ కేసీఆర్ లెక్క అది అసలు సర్వే కాదు. ఒక రోజులో అందరిని పిలిపించి అది కోళ్ళను గోయించి కోళ్ళ లెక్క పెట్టారు వాళ్ళు. మాంసాన్ని గోయించి దేశంలో అంతా ఉన్న వాళ్ళని పిలిపించి ఆ లెక్క పెట్టారు. కానీ లెక్క మనుషుల లెక్క లేదల్లా. దానికి ఒక కోడ్ నెంబర్ లేదు, మాన్యువల్ లేదు, ఇవన్నీ లేవు. టెక్నికల్గా చెప్తున్నారు కదా, ఇంతమంది ఆధార్ హోల్డర్స్ ఉన్నారు, ఇంతమంది ఓటర్ ఐడీస్ ఉన్నారు, ఇంతమంది స్కూల్ ఎన్రోల్స్ ఉన్నారు, ఆ లెక్కను చూసినా తగ్గింది. సర్వే ఎట్లా జరుగుతుంది? ఒక మాన్యువల్ ఉండాలి. మాన్యువల్కు ఇప్పుడు జరిగిన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మొత్తం కులాల పేర్లున్నాయి, అగ్ర కులాల మొత్తం పేర్లున్నాయి. అదర్స్ కింద బయట నుంచి వచ్చిన లేబర్ జమ చేసుకున్నారు, నో కాస్ట్ కింద లక్షలు జమ చేసుకున్నారు, నో రిలీజన్ కింద జమ చేసుకున్నారు. వీటన్నిటి కోడ్ నంబర్ల ద్వారా లెక్కలు వచ్చినాయి. వాళ్ళ ఏ నంబర్ల ద్వారా వచ్చినాయి? ఏ కంప్యూటర్లు ఎట్లా తీసినాయి? మీరు తోసింది మాట్లాడితే ఇప్పుడు మన కుల మీటింగులలో నేను నా కులము 60 లక్షలు ఉన్నదని చెప్తా, రైట్? అది కాదు. తెలంగాణ కాస్ట్ సర్వే టోటల్ లెక్క తప్ప రైటా అనేది రేపు కేంద్ర ప్రభుత్వం సెన్సస్ కమిషనరు రిజిస్ట్రార్ ద్వారా జరిగే నంబర్తో పోల్చి మాత్రమే కరెక్టా కాదా చెప్పగలం. ఇంకో లెక్క లేదు. కనుకనే అనేది ఏంటి అంటే, ఎందుకు విమర్శలు రకరకాల? ఇప్పుడు ఏమి పని లేనప్పుడు ఎవరినో ఈ లెక్క ఇట్లే బీజేపీ చేసినా నేను మ్యాథమెటిక్స్ను నమ్మాలి కదా. మ్యాథమెటిక్స్ను బీజేపీ చేసినా, బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా మ్యాథమెటిక్స్, సైన్స్ కనుక అది టోటల్గా సేమ్ టైం పొలిటికల్గా అసెంబ్లీలో టేబుల్ చేయలేదు, కులాల వారి లెక్కలు ఇంకా బయట పెట్టలేదు, ఏదో మర్మం దాగి ఉన్నది. ఇప్పుడు కులాల వారీగా ఇండిపెండెంట్ కాస్ట్ టోటల్ నంబర్స్ బయటికి రాలే. ఇప్పుడు మేము చేసిన సర్వే రిపోర్ట్, మేము చేసిన స్టడీ అనాలిసిస్ రిపోర్ట్లలో కూడా ఎక్స్పర్ట్ గ్రూప్ చేసిన దాంట్లో అన్ని కులాల లెక్కలు తీసే 242 కులాల నిచ్చెనల వారీగా 43 రకాలుగా ఏ కులము ఎక్కడ అభివృద్ధిలో కూర్చొని ఉన్నది, వెనుకబాటుతనంలో ఎక్కడున్నదో లెక్కలు తీసి పెట్టాం. వాళ్ళు క్యాబినెట్ అప్రూవ్ చేసుకున్నాక యాక్చువల్గా ఇంతవరకు భారతదేశంలో కులం పుట్టిన దగ్గర నుంచి ఇంత పకడ్బందీ కాస్ట్ సర్వే దేశంలో జరగలేదు. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో జరగలేదు, కాంగ్రెస్ పీరియడ్లో అసలు చేయలేదు, అంతకుముందు ఏ గవర్నమెంట్ పీరియడ్లో చేయలేదు. వాజ్పేయి పరిపాలించాడు, చరణ్ సింగ్ పరిపాలించాడు,
దేవగౌడ పరిపాలన చాలామంది పరిపాలించారు కదా, కానీ చేయలేదు. మోడీ వచ్చిన తర్వాత బీసీ అన్నాడు, ఆయన బీసీ లెక్కలు కూడా తీయలేదు. ఇప్పుడు ఒక లెక్క ఒక రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చింది. ఇది దేశానికి మోడల్ అవుతుంది. ఈ మోడల్ రేపు దేశం కూడా చేయిస్తుంది కనుక దాని తర్వాత లెక్కలు ఏ కులమైనా కంపేర్ చేసుకోవచ్చు.